శ్రమలు అనుభవిస్తున్న నీవు ధనవంతుడవే. స్ఫురణ సంఘాన్ని వర్ణిస్తూ నీ శ్రమలు నీ దరిద్రతను నేను చూస్తున్నాను. మీరు మీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, మీ భక్తిని విడిచిపెట్టలేదు. భయంకరమైన మరణం జరిగినా కూడా, అతన్ని చూచినా కూడా మీ భక్తిని విడిచిపెట్టలేదు. మీ శ్రమలలో కూడా ధైర్యంగా నిలబడ్డారు. స్ఫురణ సంఘం మనకు తెలియజేస్తా ఉంది, శ్రమలలో నిలబడిన వారు నిజమైన ధనవంతులు, శ్రమలలో ఉన్నవారు నిజమైన భాగ్యవంతులు. దేవుని గూర్చిన శ్రమ, దేవుని కొరకు పడే అవమానం, దేవుని కొరకు పడే నింద, అది నీకు నిజమైన భాగ్యం, అది నీకు నిజమైన ఘనత. ఆ ఘనతను స్ఫురణ సంఘం పాటించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మాట ఈ పూట మీతో కూడా పలుకుతున్నాడు. మీరు శ్రమలు అనుభవిస్తున్నారా? శ్రమలు అనుభవించిన వారు, శ్రమలకు తట్టుకున్న వారు, శ్రమలలో నిలబడ్డవారు, వారు ప్రభు దృష్టిలో ఘనమైన వారు. ఏమంటున్నాడు? 10 దినములే శ్రమ, మరణం వరకు నమ్మకంగా ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి వస్తున్నావు, అనేక సంవత్సరాల నుంచి మందిరంలో నాటబడ్డావు. చిన్న శ్రమకు భయపడి వెనకడిగైపోతున్నావు, చిన్న బాధకు తట్టుకోలేక వెనకబడిపోతున్నావు, చిన్న నిందలకు వెనకడిగేస్తున్నావు. 10 దినములే శ్రమ, పరిపూర్ణతకు సాదృశ్యంగా ఉన్న 10 దినములు ఓపికతో ఉండండి. ఈ శ్రమ తర్వాత మీరు ఓపిక పడితే నేను నీకు జీవకరం ఇస్తాను. ఈరోజు మనం కూడా శ్రమలను జయించే వారిగా నిలబడదుముగాక.